అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవని ఆపే ప్రయత్నాలు చేసినా ఏమీ ఉండదు ఉపయోగం. కానీ గొడవ జరగక ముందే మీరు మరి శాంతియుతంగా మాటలతో పరిష్కరించుకుంటే మేలు. ఆందోళన తొలగించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. మరి ఈ రోజు మరి చూసినట్లయితే మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ విషయంలో ఆరోగ్యం విషయంలో మీరు అజాగ్రత్త వహించినట్లయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కష్టాల నుండి బయటపడతారు. విద్యార్థులకు కీలక కోర్సుల్లో అవకాశాలు అయితే వస్తాయి. మహిళలు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంగారు రంగు దుస్తులను దానం చేయడం ద్వారా, కనకదుర్గ మాత స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ రోజు చివరిలో వాయిదా వేసినటువంటి ప్రయాణాలు వాయిదా వేసినటువంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి. కార్యక్రమాలు కొంత నిదానించినా కూడా అవి పూర్తవుతాయి. ఇంట బయట ఉన్నటువంటి బాధ్యతలతోటి మీరు కాస్త సతమతం అవుతారు. ఆరోగ్యం సహకరించక మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకునేటటువంటి మీరు అవకాశాన్ని దక్కించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు జరగకుండా చూసుకోవాలి. మీ కోపాన్ని, మీ ఆలోచనలు మీరు ఈరోజు మీ ఆలోచనల పైన మీరు నియంత్రణను కొనసాగించాలి. గందరగోళ పరిస్థితిని దగ్గర నానివ్వకండి. శ్రమత ఈ రోజు ఎక్కువగా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త సమస్యలు ఎదురై సవాలుగా నిలుస్తాయి. ఆత్మవిశ్వాసం, నేర్పుతో ముందుకు సాగడం ఉత్తమం. ఉద్యోగులకు చేసే విధుల్లో కొన్ని మార్పులు అయితే మరి వచ్చే విధంగా మరి కనిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు తెలివిగా వ్యవహరించాల్సినటువంటి సమయం. విద్యార్థుల అసంతృప్తికి లోనవుతారు. మహిళలు కొంత మానసిక వేదన కూడా గురవుతారు. అంటే గ్రహ నక్షత్రాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ రోజు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నటువంటి దోషాలను పరిహార కొరకు ఎరుపు రంగు దుస్తులను కానీ, ఎరుపు రంగు గాజులను కానీ మీరు దానం చేసి శివ స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మరి ఈ రోజు చూసినట్టు కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు తలనొప్పిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిళ్లు, ఆధ్యాత్మిక చింతన పెరిగిపోతుంది. బంధువులు, స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడి ముఖాభావం అనేది మరి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్య భర్తల మధ్య ఉన్న కొన్ని అపార్థాలు ఈ రోజు మరి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు మీరు చూసినట్లయితే ఆస్తి వివాదాలు కూడా కాస్త చికాకుపరుస్తాయి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయంలో చూసినట్లయితే ఆరోగ్యంపై నిర్లక్ష్యం అనేది అస్సలు చేయకూడదు. ఉద్యోగ వర్గాలకు విధి నిర్వహణలో వాంతరాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు, సంతృప్తి అనేది మీకు ఉండదు. అందిన లాభాలతోటే సంతృప్తి చెందాలి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఒత్తిళ్లు అనేవి తప్పకపోవచ్చు. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితేనే ఫలితం అనేది కనిపిస్తుంది. మహిళలకు సమస్యలు ఉన్నా కూడా వారు పట్టుదలగా ముందుకు సాగాలి. సమస్యలను తొలగించే ప్రయత్నాలు చేయాలి. ఇలా చేయటం ద్వారా మాత్రమే వారికి మేలు కలుగుతుంది. ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు శ్రీరామ స్తోత్రాలను పఠించడం ద్వారా మరి వీరికి దోషాలు పరిహారమై అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ బూడిద. పరిహారంలో శివలింగానికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. పార్వతి మాతను పూజించాలి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.